అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పండి అత్తయ్య గారు, ఏంటి పిలిచారు అని అంది గోపిక. రేపు పెళ్లి చూపులు కదా, దానికోసం ఏర్పాట్లు చెయ్యి గోపిక, ఏమేమి అవసరమో చూడు అని చెప్పింది. ఇంతలో రవి వచ్చాడు. రవి, రేపు ఉదయం పెళ్లి చూపులకు వెళ్తున్నాం అని చెప్పింది. సరే అమ్మా, రేపు నేను లీవ్ పెడతాను అని చెప్పాడు. ఇంతలో పెద్ద కొడుకు గోపి వచ్చాడు. గోపి, రేపు పెళ్లి చూపులకి వెళ్తున్నాం, లీవ్ తీసుకో అని చెప్పింది. లేదమ్మా, ఈ మధ్యన లీవ్స్ వాడాను కదా, నాకు ఇవ్వరు, మీరు వెళ్ళి చూసిరండి అమ్మా, మీరు వచ్చి అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పండి అని అన్నాడు. అదేంట్రా, ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు రాకపోతే ఎలా అంటే, ఇంటికి పెద్దవాళ్ళు మీరు నాన్న కదా అమ్మా, మీరు వెళ్ళండి, మీకు నచ్చితే నాకు నచ్చుతుంది, అయినా అమ్మాయి నచ్చవలసింది తమ్ముడికి, మీకు అని అన్నాడు. సరేరా అని చెప్పింది. సరే, భోజనంకి రండి, కాలు చేతులు కడుక్కొని అని అందరినీ గోపిక పిలిచింది. అందరూ భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. ఉదయం అయింది. గోపిక లేచి ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అందరికీ కాఫీలు పెట్టి ఇచ్చింది. మామయ్య గారు, అత్తయ్య గారు కాఫీ ఇచ్చి వాళ్ళ ఆయనని నిద్ర లేపడానికి వెళ్ళింది. ఇంతలో పిల్లలు లేచారు. పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించి పెళ్లి చూపులకి అందరూ రెడీ అయి ఉన్నారు. గోపి ఇంతలో క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ రాగానే అందరూ క్యాబ్ పైన పెళ్లి చూపులకి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెళ్లి కూతురు తండ్రి సుదర్శన్ రావు పెళ్లి వాళ్ళని ఆహ్వానించారు. ఇంతలో పెళ్లి కూతురు తల్లి వాణిశ్రీ వచ్చి అందరికీ నమస్కారం పెట్టి కూర్చోండి అని చెప్పింది. అమ్మాయి రెడీ అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చిన అతిథులకి టీ, కాఫీలు అన్నీ రెడీ చేస్తుంది. మా అమ్మాయి రేఖ బీటెక్ వరకు చదువుకుందండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. నాకు ఇంకో కూతురు కూడా ఉంది, తను లేక ఇంటర్ వరకు చదువుతుంది, ఈ మధ్యనే పరీక్షలు కూడా రాసింది అని సుదర్శన్ రావు గారు సత్యవతి రామ్మూర్తితో చెప్తున్నారు. ఇంతలో వాణిశ్రీ అందరికీ స్వీట్స్, ఫ్రూట్స్ పెట్టి అమ్మాయి రెడీ అయ్యింది, తీసుకొస్తాను అని చెప్పి రేఖ కాఫీ పట్టుకొని వచ్చి అందరికీ ఇచ్చింది. రేఖ చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి అని అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్పారు. రేఖ తెల్లగా పొడగాటి జుట్టుతో చాలా చక్కగా ఉంటుంది. రవి రేఖను చూసి మొహం తిప్పుకోలేకపోయాడు, అంత అందంగా ఉంటుంది. అక్కడ పెద్దవాళ్ళందరూ మాట్లాడుతుండగా రవి రేఖలు చూస్తుండగా రేఖ మాత్రం తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం ఆర్థికంగా నిలబడాలి అని అనుకుంటుంది. వెంటనే పెళ్లి చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు తన చెల్లెల్ని ఎవరు చూసుకుంటారని రేఖ తనలోనే తాను మదనపడుతూ ఉంది. ఇంతలో అక్కడున్న వాళ్ళు, మీరిద్దరూ మాట్లాడుకోవాలంటే బయటకి వెళ్ళి పెరట్లో వెళ్ళండి అని అన్నారు. వెంటనే రవి లేచి నిలబడ్డాడు. రేఖ, అబ్బాయిని తీసుకొని వెళ్ళు అని వాణిశ్రీ రేఖకు చెప్పింది. రేఖ బయట పెరట్లోకి తీసుకువెళ్ళి అలా నిల్చొని ఉంది. రవి ప్రారంభించాడు. నాకు ఇవే మొదటి పెళ్లి చూపులు, నేను మొదటిగా చూసేది మిమ్మల్ని, మీరు నాకు చాలా బాగా నచ్చారు, నేను మీకు నచ్చానా లేదా చెప్పండి అంటే రేఖ మౌనంగా తల ఊపింది, ఏమీ మాట్లాడలేదు, అలా తల దించుకునే ఉంది. రవి మనసులో అనుకుంటున్నాడు, ఏంటి ఇంత సిగ్గుపడుతుంది అని అనుకుంటున్నాడు. కానీ రేఖ మనస్సులో ఈ పెళ్లి జరిగితే తన ఇంటికి ఆర్థికంగా సహాయం చేయలేనని ఆలోచిస్తూ ఉంది. ఇంకా రవి తన గురించి ఇలా చెప్తూనే ఉన్నాడు. ఇంతలో రేఖ వాళ్ళ అమ్మ వాళ్ళని వాణిశ్రీ పిలిచింది. రేఖని ఇంకా ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇద్దరూ నచ్చినట్టు అని సంబంధం ఖాయం చేసుకున్నారు.
పంతులు గారు ఉంటే నిశ్చితార్థానికి కూడా ముహూర్తం పెట్టేసుకోవచ్చు కదా అని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సుదర్శన్ అన్నారు, ఈ ఊరి చివర ఒక గుడి ఉంది. ఆ గుడిలో పంతులు గారు ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే అతనును తీసుకువస్తానని చెప్పారు. అలాగే తీసుకురండి అన్నయ్య గారు అని సత్యవతి అన్నది. వెంటనే సుదర్శన్ రావు గారు బయటికి వెళ్ళి పంతుల్ని తీసుకొని వచ్చారు. అందులో ఇంకా ఇద్దరు జాతకాలు చూసి వారం రోజుల్లో నిశ్చితార్థం, నెల రోజుల్లో పెళ్ళికి దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకొని నిశ్చయించుకున్నారు. ఇంకా సుదర్శన్ రావు గారు, బావగారు, నాకున్నది ఇద్దరే కూతుర్లు. ఉన్నది ఎంత కొంతో వాళ్ళిద్దరికే. పెళ్ళి ఘనంగా చేస్తాను. ఇంక కట్న కానుకల విషయమని అంటే సత్యవతి, అన్నయ్య గారు, మాకు కట్నం ఎంత అంత అని ఏమీ లేదు. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. మీరు మీ అమ్మాయికి ఏమిచ్చుకుంటారో అది చేసుకోయండి. మేము ఎంత అని అడగను అని అన్నారు. సుదర్శన్ రావు గారు చాలా ఆనందంగా, అలాగే చిల్లమ్మ, వచ్చేటట్టుగానే ఎంగేజ్మెంట్కి ఘనంగా చేద్దాం. అలాగే చెప్పి ఇంకా ఎంగేజ్మెంట్కి బట్టలు తీసుకోవాలి కదా, మీరు మంచి రోజు వస్తే వెంటనే బట్టలు తీసుకుందాం అని అన్నారు. బంగారం కూడా కొనాలి కదా అని కూడా అన్నారు. సరే అలాగే మేము 2 రోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే ఆ సాయంత్రం గోపిక అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. గోపిక ఎంత వాళ్ళ పెద్దబ్బాయి గోపి వచ్చాడు డ్యూటీకి. అక్కడ జరిగిన విషయం అంతా బాగా చెప్పారు అని గోపి అన్నాడు. మనమేం కట్నం తీసుకోవట్లేదురా, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఏం పెట్టుకుంటే పెట్టుకోమన్నాను అంది. మంచిది అని కట్నం ఎందుకు అన్నాడు. సరేరా, ఇంకా అందరం భోంచేద్దాం పదండి భోంచేద్దాం అని భోజనం చేసి అందరూ పడుకున్నారు. 2 రోజుల తరువాత సత్యవతి సుదర్శన్ రావు గారికి ఫోన్ చేసి, మనం రేపు బట్టలకి వెళ్దాం, అలాగే పిల్లలకి ఉంగరాలు కూడా కొనాలి అని అన్నాడు. మీరు అక్కడికి వచ్చేయండి, నేను ఇక్కడ నుంచి వచ్చేస్తాను అని అంటే అలాగే అన్నారు. ఇంతలో రవి ఆఫీస్కి వెళ్తుండగా, రవి, రేపు బట్టలు కొనడానికి, బంగారం కొనడానికి మంచిదని అనుకుంటున్నాను. నువ్వు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తావా అని అన్నారు. లేదమ్మా, నాకు ఈరోజు కొంచెం పని ఉంది. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరండి, నేను అటువైపు నుంచి వచ్చేస్తాను అని అన్నాడు. సరేరా అని చెప్పింది సత్యవతి.